మార్చి 28 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మృతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అందరికీ కూడా 28 మార్చి పంచాంగ వివరాలు ముందుగా సూచిస్తున్నాం. చతుర్దశి క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శేషర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్ష చతుర్దశి రాత్రి 7 గంటల 10 నిమిషాల వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జం, శేషవర్జం ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2 గంటల 9 నిమిషాల నుంచి 3 గంటల 39 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 8 నిమిషాలకు. ఈ రోజున అందరికీ కూడా మరి గ్రహచార ఫలితాలు చూసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని వ్యవహారాలు కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఏదైనా వస్తువులు మర్చిపోవడం కానీ, ఎక్కడైనా ప్రయాణ చికాకులు పొందడం కానీ, మీకు సంబంధించిన వస్తువులు చౌర్యానికి గురవడం కానీ, ఏమరపాటుతనంతో కొన్ని నష్టాలు పొందడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలివిగా జాగరూకతతో వ్యవహరించమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విరోధత్వం బాగా పెరిగే అవకాశం వస్తుంది. అనుకూల పనులన్నీ కూడా వ్యతిరేక్తంగా నడిచే అవకాశం ఉంది. కృతిక ఒకటి పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున కృతిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు సజావుగా నడుస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా అనవసరమైన చికాకులు వెంబడించే అవకాశం ఉంది. మిథున రాశి. ఏ పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటి దాంట్లో సమస్య ఉత్పత్తి అవుతూ ఉంటుంది. గురు కుజులు మినహా మిగతా గ్రహాలని అనుకూలంగానే ఉన్నాయి. మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా అనవసరమైన చికాకులు వెంబడించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుస్తుంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని మానసికమైన ఒత్తిడి బాగా పెరుగుతుంది. కార్యక్రమాలు ఏవి ఇబ్బందికరంగా సాగవు. అవసరానికి తగినటువంటి విధంగా ఆర్థిక వనరులు చేకూరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి ఒత్తిడి ఇతర వ్యవహారాల మీద కూడా మీరు ఫోకస్ చేసి కొంచెం మానసికంగా చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఆర్థిక వెసులుబాటు బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగున్నా మీరే స్వయంగా వాళ్ళతో కలహించే లక్షణాలు కనబడుతున్నాయి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాము. సింహరాశి. చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలోనూ అడ్జస్ట్ అవ్వలేరు, వ్యాపార విషయంలో అడ్జస్ట్ అవ్వలేరు, కుటుంబ సభ్యులతో అడ్జస్ట్ అవ్వలేరు. ఏదో కొత్తదనం కోసం చెప్పి, కొత్త రకంగా ప్రశాంతత కోసం చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా చికాకును సృష్టించేవిగా ఉంటాయి. మనసు పరి విధాలా ప్రయాణం చేస్తూ ఉంటుంది.
ప్రాకృత ధర్మానికి సంబంధంగా కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఈ మానసిక వ్యవస్థతోనే ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత కన్యారాశి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అన్ని విషయాల్లో తీసుకోమని చెప్పి, దూకుడుతనం తగ్గించమని చెప్పి సూచిస్తున్నాం. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్త ప్రదర్శిస్తే అంత మంచిది. ఎవరి విషయంలోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ప్రయాణ సౌకర్యంగా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి కొత్త వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా సమస్యలు పొందడం జరుగుతూ ఉంటుంది. తులారాశి. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరమవుతూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం జాగ్రత్తగా 1, 2 సార్లు పరిశీలించి ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా సాగే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన భయాందోళనకు దగ్గరవుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మూల నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ విషయాలు కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం చికాకును సృష్టించేవిగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ వర్కర్స్ యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా విరమించడం మంచిది. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటే కొన్ని సమస్యలకి పరిష్కారం లభించే అవకాశం ఉంది. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు మరి కొంచెం ప్రత్యేక శ్రద్ధతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా మరి మీరు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చికాకులు పడే అవకాశం వస్తుంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు.
మరి మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు నూతన వ్యవహారాల్లో చికాకులు పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సత్.